మేడం గారు ఆ విధంగా కేఎల్ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా, అంటే కేఎల్ యూనివర్సిటీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీ. మరి మేడం గారికి అట్లానే ముఖ్యంగా మనం ఏ విషయాల మీదైనా అవగాహనకి రావాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల్లో బ్రహ్మం గారు పెట్టినటువంటి ప్రోగ్రాం చాలా మంచిది. టైము లేకపోవడం వల్ల కానీ ఇందాక మాట్లాడినటువంటి మంచి వ్యక్తులు, ఎందుకంటే ముకుటం శివగారు కావచ్చు, ఆయన యూత్ వయసులోనే జాతీయ స్థాయిలో ఉన్న BEML కంపెనీకి డైరెక్టర్గా ఉండడం చాలా గొప్ప విషయం. ఇక్కడ చదువుకున్న విద్యార్థి. మరో వ్యక్తి కూడా ఇందాక చెప్పిన వాళ్ళలో డాక్టర్ గారు పెమ్మసాని గారు. మరి ఆయన 25 సంవత్సరాలు క్రితం ఇక్కడ ఇంటర్ చదువుకొని మరి వాళ్ళ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంట్రీ యుఎస్కి వెళ్ళి అక్కడ ఎట్లా పడితే అట్లా చేయకుండా మంచి కంపెనీని స్థాపించి, అంటే ఆ కంపెనీలోనే మంచి పేరు ఉంది. మీరు అందరికీ తెలుసో లేదో, నేను ఇంత చూసి అనుకున్నా, యూ వరల్డ్ అంటే దాంట్లో చాలా అర్థం ఉంది. అంటే ఎంతో నాలెడ్జీ తోటి ఎన్నోసార్లు ఆలోచిస్తే కానీ అటువంటి పేరు పెట్టడం రాదు. యూ అంటే మీ అందరూ తెలుసు, యూ అంటే మీరు, మనం అని అర్థం. వరల్డ్ అంటే ప్రపంచం, మన కోసం ప్రపంచం అనే ఆ వరల్డ్లోనే ఉంది. మరి అటువంటి పేరు పెట్టి మీ అందరూ కూడా ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఉదాహరణ. దానికి ఒక యాప్ తయారు చేసి నాకు వాళ్ళు చెప్తే నా ప్రసాద్ గారు 170 కంట్రీల్లో ఆ యొక్క యాప్ను వాడుతున్నారంటే అది ఆయనతో పాటు కూడా మన గుంటూరు కూడా గర్వకారణం. మీకు అందరూ తెలుసు, ప్రపంచంలోనే 2020లో ప్రపంచవ్యాప్తం వణికిపోయారు. దేనికి వణికిపోయారు? కోవిడ్కి. మరి ఆ కోవిడ్కి దానికి కూడా మందు కనుక్కున్నది భారత్ బయోటెక్, హైదరాబాదు. తెలుగువారంటే మనం అసలు వాళ్ళకి శాల్యూట్ చేయాలి. ప్రపంచానికి అటువంటి వ్యాక్సిన్ అందించినటువంటి ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. అది యూత్ ఎంపవర్మెంట్ అండి. అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మేడం గారికి కూడా తెలుసు. ఇవాళ యూత్ నేను అబ్జర్వ్ చేసే దాంట్లో ఇంటర్ చదివామా అంటే ముందు 10th నుంచి వస్తారు. ఎక్కడ హాస్టల్లో ఏదో ఒక చోట 10th చదివామా 98% వచ్చిందా, 99% వచ్చిందా. దాంతోపాటు నేను స్కూల్లో ఏముంటే ఏం చెప్పాలనుకుంటామంటే విలువలతో కూడిన విద్య రావాలి. పెద్దోళ్ళు అంటే గౌరవించడం, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండటం, అది కూడా చాలా విలువైంది. మీరు ఆలోచించండి, ఎక్కడైనా సరే 10th క్లాస్ పాఠాల్లో కానీ బుక్స్లో ఈ వర్డ్ ఎక్కడైనా రాసి ఉందా? మేనత్ అంటే ఎవరు, మేనమావ అంటే ఎవరు, ముత్తాత అంటే ఎవరు? ఆ విలువలు నశిస్తూ ఉన్నాయి ఇవాళ. అది కూడా తీసుకురావాల్సిన బాధ్యత లెక్చరర్స్ మీద ఉంది. ఎక్కడ స్కూల్స్లో చెప్పరు. ఆ విలువలు పోయి ఏ విలువలు పెరుగుతాయి? 10th ఇంటర్ చదువుతాడు. ఇంటర్ కాగానే ఎవరినైనా చూస్తూ ఉన్నా నేను, ఇంజనీరింగే కనపడిద్ది, రెండో చదువుకే రారు. చిన్నది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. అంటే ఇంజనీరింగ్ చదివిన వ్యక్తులే యూత్ ఎంపవర్మెంట్గా ఉండి ఆదర్శప్రాయంగా మిగులుతారా? కాదు. 100% వాళ్ళే కాదు. మిగిలిన కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీస్గా సాఫ్ట్వేర్ కంపెనీలో నేను కించపరచట్లు, ఎక్కడ తక్కువ చోట్ల ప్రపంచంలో వాళ్ళ అందరికీ అందరంత ఎత్తుకెళ్ళినటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే సాఫ్ట్వేర్ రంగం. దాంతోపాటుగా వ్యాపారాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా స్థాపించాల్సిన అవసరం ఉంది యూత్. ఇవాళ మీరు చూస్తూ ఉంటారు ఎల్జీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్, లేకపోతే ఇవాళ ఫోన్లన్నీ అవే, టీవీలు అవే, ఫ్రిడ్జ్లు అవే. ఒక ఇండస్ట్రీని స్థాపించి వేలాది మందికి ఉద్యోగాల కల్పన. నేను ఒక్కటే అందరం కోరుకునేది,
కొంచెం అందరం కూడా రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక కుటుంబాల మధ్య, చుట్టాల మధ్య, స్నేహితుల మధ్య వాళ్ళందరూ లేకపోతే మనం ఉన్న స్నేహితులు లేని వాళ్ళు ఉన్నారన్న ఒక చేతులు ఎత్తండి. ఎవరు లేరు. స్నేహితులు లేకుండా ఎవరు ఉన్నాం? బంధువులు లేని వాళ్ళు ఎవరో చెప్పండి. బంధువులు లేకుండా ఉన్నాం. కానీ అన్నీ ఉన్న రిలేషన్షిప్ అనేది ముఖ్యం. అది లేకుండా చాలామంది ఉన్నారు. అన్నదమ్ములు పడదు, అక్క చెల్లెలకు పడదు, అన్న చెల్లెలకు పడదు. తల్లిదండ్రులను గౌరవించే పద్ధతులు పోని అది కూడా బుక్స్లో పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఎంపీ గారు ఉన్నప్పుడు మాట్లాడితే డైరెక్ట్గా ఎంపీ గారికి చెప్పేవాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో ఈసారి 10th క్లాస్ కాదు 8th 9th నుంచే పిల్లలకి అది నేర్పాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మీరు చూడండి, నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు. మేము చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని మాకే బాధ కలుగుతూ ఉంది. మా అన్నయ్య పిల్లలు నన్ను బలకరించే పరిస్థితి లేదు. ఎక్కడ ఉంటాడు? 20 రోజులకి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు. ఎదురుగా చూసుకొని మాట్లాడుకుంటే ఆ విలువలు వేరు, ఆత్మీయత వేరు, అభిమానం వేరు. తాత వచ్చాయంటే మేము ఇంతకుముందు చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇచ్చేవాళ్ళం. ఇవాళ కాళ్ళు కడుక్కోవడం కాదు, తాత వచ్చాడు పోయాడు, ఇంట్లో మనవడికి తెలియదు. ఈయన ఫోనే పని. ఈ ఫోన్లు వచ్చి పిల్లలందరినీ కూడా చెడగొట్టిన రిలేషన్షిప్. తప్పదు, టెక్నాలజీలో ఫోన్ వాడుకోవాలి. కానీ అదే సమయంలో తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరైనా నేను ఒక్కటే అడుగుతున్నా, చివరికి ఒక్కటే ఒక్క క్వశ్చన్. ముత్తాత పేరు తెలిసిన వాడు ఒకరు చేయొద్దండి చూద్దాం. మా ముత్తాత పేరు ఇదండి అని 100కు 1000% ఎత్తారు. ఒక్కడైతే లాయర్ గారు నంబర్ 1 క్లాప్స్ కొట్టండి, ఆయనకి క్లాప్స్ కొట్టండి గట్టిగా. అది ఇవాళ. కానీ ఒక్కటి నేను చివరిగా కోరుకునేది, ఎవరైనా జీవితంలో కష్టపడి పైకి ఇచ్చి అభివృద్ధి సాధించాలంటే దానికి గుర్తొక్కటే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా తాత ఈ పని చేశాడని మనవడు చెప్పుకున్న రోజు మీ నిజమైన గౌరవం దక్కిద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన బ్రహ్మం గారికి, మేడం గారికి, మా అల్లుడు చాలా ఆత్మీయత. ఈరోజు కూడా మీరు అనుకోవచ్చు మా అల్లుడు, మా అనుబంధం ఎంతో గొప్పది, ఔన్నత్యం కలిగింది. నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నాకు అవకాశం కల్పించినందుకు పెద్దలందరూ కూడా